ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పింది. ఒకరోజు ఒక యజమాని 2 గుర్రాలను ఎప్పుడు పెంచుతూ ఉంటాడు. అయితే గుర్రాలు ఎప్పుడు కలిసే ప్రయాణం చేస్తూ ఉంటారు. 2 గుర్రాలు ఒకే బండికి కడుతూ ఉంటాడు. ఒకరోజు గుర్రాలకు పరీక్ష పెట్టాలనుకున్నాడు యజమాని. వాటికి మేత ఏం పెట్టకుండా ఒకవైపు చెరువు, ఒకవైపు పొలము ఉండేలా చేశాడు. ఉన్న చోటకి తీసుకెళ్లి వాటికున్న తాడుని అలాగే ఉంచి ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఈ 2 పోట్లాడుకుంటాయా, కలిసి ఉంటాయా అని గమనించాలి. అయితే ఒక గుర్రానికి ఆకలేస్తూ ఉంటది, ఒక గుర్రానికి దాహం వేస్తూ ఉంటది. ఈ గుర్రం వాటర్ దగ్గరికి వెళ్దామంటే ఆ గుర్రం అట్లా ఆగుతూ ఉంటది. ఆ గుర్రం గడ్డి దగ్గరికి వెళ్దామంటే ఈ గుర్రం లాగుతూ ఉంటుంది. ఇలా ఎంతసేపు అయినా లాక్కొని 2 కింద పడిపోతాయి కానీ ఒకరికి ఒకరు సహాయం చేసుకోరు. మనలో కూడా ఇలాగే ఉంది. మన మనసు కూడా మనం ఒకవైపు వెళ్దామంటే మన శరీరం ఒకవైపు వెళ్దాం అంటది. మనం ఒక పని చేద్దామంటే అది ఒక పని చేద్దాం అంటది. ఇలా ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. కుటుంబాల్లో కూడా ఇద్దరు మనుషులుంటే ఇది చేస్తే మంచిది అంటే కాదు, ఇది చేస్తే మంచిది. వాదనలే గాని అర్థం చేసుకునే మనసు రావట్లేదు. ఇప్పుడు ఆ గుర్రాల్లో ఒక్కటైనా సరే అర్థం చేసుకొని చక్కగా ఫస్ట్ నీళ్లు తాగడానికో గడ్డి మేయడానికో ఏదో ఒకటి కాసేపు ఆగి ఉంటే పడిపోయేవి కాదు కదా. ఆ యజమాని కోపం వచ్చి రెండిటిని చెరో దెబ్బ వేసి నీళ్లు తాగించడానికి తీసుకెళ్ళాడంట. అప్పుడు ఈ గుర్రం నువ్వు ఓడిపోయావు, నేను నీళ్లు తాగానని ఆ గుర్రం అనుకుంటున్నమాట. అప్పుడు ఆ గుర్రానికి కోపం వచ్చి కాలుతో ఒక్క తంతే అది ముందుకు పడిపోయిందంట. అది ముందుకు పడిపోగానే తాడు దీనికి కూడా కట్టుంది కదా, ఇది దాని మీద పడిపోయిందంట. యజమాని 2 వేసి మళ్ళీ గడ్డి దగ్గరికి తీసుకెళ్ళాడట. గడ్డి తినేటప్పుడు ఈ నీళ్లు తాగింది కూడా అలాగే చేస్తుందంట. యజమానికి చాలా కోపం వచ్చిందంట. మీ ఇద్దరు ఎప్పుడు కలిసే పని చేయాలి కదా, ఎందుకు సఖ్యతగా ఉండరని రెండిటిని బాధాడంట. అప్పుడు గుర్రాలు మనసులో అనుకున్నాయంట, అవును మేము ఎప్పటి నుంచో స్నేహితులం కదా, ఎందుకు ఇలా చేసాం ఈరోజు, యజమానితో ఎందుకు తన్నులుతున్నాం, యజమాని ఎప్పుడు కొట్టడు, మాలో మాకు గొడవలు రాబట్టే కదా యజమాని కొట్టాడు అని ఆలోచించినాయంట. చూసారా ఫ్రెండ్స్, ఇంటిలో కూడా అంతే. ఇద్దరు కలిసి ఎప్పుడు కలిసి ఒక మాట మీద ఉంటే ఎప్పుడు గొడవలు రావు. సమర్థవంతంగా ఇంటిని నడుపుకోవచ్చు. అదే నువ్వెంత అనే స్టేజ్ లో ఉంటే పెద్ద చిన్న మంచి మర్యాద లేకుండా ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలే, సమాధానం ఉండదు. ఎవరో ఒకరు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి, ఎవరో ఒకరు తగ్గించుకోవటం నేర్చుకోవాలి, ఎవరో ఒకరు సర్దుకుపోవటం నేర్చుకోవాలి. దీనిలాగే పరలోకంలోని పాపం నరకం, నరకం స్వర్గం అంటారు కదా. ఒకతను చనిపోతే దోతలు వచ్చి తీసుకెళ్ళినప్పుడు పరలోకానికి నరకానికి ఒకటే దారి ఉందంట. కానీ ఒకవైపు వెళ్తే పరలోకం, ఒకవైపు వెళ్తే నరకం అని వాళ్ళు చెప్తుంటే అతను అన్నాడంట, నన్ను ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే తీర్పులోనికి తీసుకెళ్తున్నాం అన్నారు. తీర్పులోనికి తీసుకెళ్తుంటే చాలా పెద్ద లైన్ ఉందంట. అప్పుడు అతను అడిగాడంట, పరలోకాన్ని నరకాన్ని 2 చూడాలనుకుంటున్నాను అని. అప్పుడు దేవదూతలు అన్నారంట, ఏం చూడాలనుకుంటున్నావు అంటే, అక్కడ ఐకమత్యంగా ఉంటారా, ఇక్కడ ఐకమత్యంగా ఉంటారా చూడాలనుకుంటున్నానంటే, అప్పుడు దేవదూతలు ఫస్ట్ నరకానికి తీసుకెళ్లారంట. నరకానికి తీసుకెళ్తే అస్సలు ఎంతో రుచికరమైన ఆహారాలు పెట్టారంట. వాళ్ళకి పెట్టి చాలా విందు భోజనం ఏర్పాటు చేశారంట. చేసి
తిన్న వాళ్ళు తిన్నంత తినొచ్చంట. కానీ ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద గరెట్లు కట్టేశారంట 2 చేతులకి. వాళ్ళు ఏది తినాలన్నా ఆ గరిటెలతో తీసుకొని మీదకేసేసుకుంటున్నారంట. ఒక్కళ్ళకి కూడా నోట్లోకి వెళ్తలేదంట. కొట్టుకుంటూ ఉన్నారంట. ఎంతసేపటికి తినట్లేదంట. ఎవ్వరి నోరు నిండట్లేదంట. భోజనం అయిపోయాక మళ్ళీ అగ్నిగుండంలో సలసల మరిగే నూనెలోని అలాగా కాల్పుల్లోని చేస్తున్నారంట. అబ్బా! దీన్ని చూసే కంటే భూలోకంలో మా అమ్మతో చీపురు కట్టతో దెబ్బలు తినటం చాలా బెస్ట్ కదా! నేను తాగేసి రోడ్ల మీద దొర్లాను. అబ్బబ్బా! నేను చూడలేకపోతున్నాను. ఈళ్ళు కడుపు నిండా అన్నం తినట్లేదు. ఒకళ్ళకొకళ్ళైనా తినిపించుకోవచ్చు కదా! అంటున్నాడంట. అదే కదా నరకం అంటే. ఎంత ఆహారం వేస్ట్ అవుతుందో చూసావా? పెట్టింది పెట్టినట్టు వేస్ట్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు సఖ్యత లేదు. నువ్వు కూడా కింద సఖ్యతగా లేకే కదా ఇక్కడికొచ్చావు అని దేవదూతలు చెప్పారంట. అవునవును, నిజంగానే. ఇంట్లో సఖ్యత లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించాను. ఇప్పుడు నాకేం తీర్పు వస్తుందో, నన్ను ఇక్కడ మాత్రం పాడేయకూడదు, ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుతున్నాడంట. అది మా చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. నువ్వు మంచి చేసావో చెడు చేసావో తీర్పు తీర్చి అగ్నిగుండమా, పరలోకమా, లేకపోతే నరకమా అని నీకు అనేక ప్లేసులు ఉంటాయి. ఆ ప్లేసుల్లో పడేస్తారు. తిండి తినక చనిపోలేక అల్లాడిపోతూ ఉంటారు ఇక్కడ. అంటే మరి పరలోకాన్ని కూడా ఒకసారి చూపిస్తారా అని రిక్వెస్ట్ చేశాడంట. సరేలే అని పరలోకానికి తీసుకెళ్లారంట. అక్కడ కూడా సేమ్ విందుని పెట్టారంట. విందుని పెడితే వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఒకరికొకరు చక్కగా నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలని ఆ పెద్ద పెద్ద స్పూన్లతో తినిపించుకుంటున్నారంట. అరే బాగుంది కదా, చాలా బాగుంది కదా అని సంతోషంగా తింటున్నారంట. అది చూసి వీడు చాలా మర్చిపోయాడంట. అబ్బా, మా అమ్మ నాకు ఇలాగే తినిపిస్తుంది, చక్కగా తిను తిను అని నేనే చెడగొట్టుకున్నా మా అమ్మని అనేసి వాడు బాధపడుతున్నాడంట. అసలు నువ్వెందుకు వచ్చావో తెలుసా నీకు అంటే, మా అమ్మ మెడలో గొలుసు పట్టుకెళ్ళి మందు తాగేసి రోడ్డు మీద పడిపోయి ఆ బస్సోడు వచ్చి గుద్దేశాడు అన్నాడంట. నీకు సిగ్గు అనిపించట్లేదా ఆ మాట చెప్పడానికి? అంటే నాకు మందు అలవాటు అయిపోయింది, నాకు అన్ని చెడ్డ అలవాట్లు అయిపోయినాయి. అందుకంటే మరి ఎన్నిసార్లు మీ అమ్మ అడుగుంటది మారరా 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 అని. అంటే మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసి నన్ను చర్చికి తీసుకెళ్ళాలనుకుంటది, కానీ నేనైతే చర్చికి వెళ్ళలేకపోయాను ఎప్పుడు. మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే నన్ను ఎలాగో నరకంలో పడేస్తారు అంటున్నారు. అసలు అది చూస్తేనే నాకు భయం వేస్తుంది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని ఏడుస్తున్నాడంట. లేదు లేదు, నువ్వు వెళ్ళే అవకాశం లేదు, నీకు ఇంకా మారు మనసు కలగలేదు, నీకు వెళ్ళే అవకాశం లేదంటే, లేదండి నేను వెళ్ళిపోతానండి, నేను బాగుపడతానండి, ప్లీజ్ అండి అని ఎంత బతిమాలుతున్నాడేనంట దేవదూతల్ని. అంతలో ఆ పైన పరలోకంలో వాళ్ళందరినీ చూసి సంతోషపడ్డాడంట. మా అమ్మ దగ్గర నేను ఇలాగే ఉంటానండి, మా అమ్మ నాకు ఎప్పుడు తినిపిస్తుందండి, నేను వెళ్ళిపోతానండి అని. సరేనని దేవదూతలు కూడా ఇంకా చాలా టైం ఉంది కదా, లైన్ చాలా పెద్దది ఉంది కదా, సరే విన్ని విడిచిపెడదామా అనేసి వాళ్ళు సైగ చేసుకుంటున్నారంట. వాడికి ఏమీ అర్థం కాక టెన్షన్ పడిపోయి, ప్లీజ్ అండి నేను వెళ్ళిపోతానండి అని. ఈలోగా కింద పడిన బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లారంట. డాక్టర్స్ ప్రాణం పోయాలని చాలా ట్రై చేస్తున్నారట. ట్రై చేస్తుంటే దేవదూతలు సరేలే దేవుని చిత్తం ఇదేనేమో, వాడు మారు మనసు పొందుతాడేమోననేసి సరే పద అనేసి తీసుకొచ్చి ఆ బాడీలో పడుకోబెట్టారంట. వాడు తిల్లు పడ్డాడంట. లేసేపటికి డాక్టర్ కొట్టే హార్ట్ బీట్ కి లేసాడంట. లేకంగానే ప్రాణం వచ్చిందని సంతోషపడి వాడిని స్వస్థపడేదాకా ట్రీట్మెంట్ చేశారంట. వాడు ఏదైతే చూశాడో అదంతా మనసులో ఉండిపోయి వాళ్ళమ్మని పట్టుకొని ఒకటే ఏడుస్తున్నాడంట. పదమ్మా చర్చికి వెళ్దాం అని. చూసారా, ఇలా ఎవ్వరో గాని అవకాశం రాదు కదా, వాడొక్కడికే అవకాశం వచ్చింది కదా. అంటే మనము ఎలా ఉండాలో నేర్చుకోవాలి. కింద కుటుంబం కలిసి ఉన్నప్పుడు
ఒంటరితనం ఫీల్ అవ్వక్కర్లేదు. అందరితో కలిసి ఉండొచ్చు. మన సఖ్యత కలిగి ఉంటే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. కానీ సఖ్యత కలిగి ఉంటే ఇప్పుడు వాడు వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినలేదని బాధపడ్డాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్తున్నాడంట, అమ్మా నాకు తగ్గిపోయాక చర్చికి తీసుకెళ్ళమ్మా, నువ్వేదో చెప్తానంటావు కదా అంటే, సాక్ష్యం బాబా అది చెప్పమ్మా, అది చెప్పు అంటే, లేదు లేదు నేను చెప్పటం కాదు నువ్వు చెప్పాలని చెప్తే సాక్ష్యానికి నిలబెట్టారంట చర్చిలో. వాడు ఇదంతా చెప్తుంటే అందరూ నవ్వుతున్నారంట. అంటే విశ్వాసం లేదు కదా, అందరూ నవ్వుతున్నారంట. వాడు అంటాడంట, మీరందరూ నవ్వినా నవ్వకపోయినా ఇదంతా నేను కళ్ళారా చూశాను, నాకు అప్పుడే మారు మనసు కలిగింది. నేను జీవితంలో ఎప్పుడు మంది జోలికి వెళ్ళను, మా అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, మా అమ్మతో నేను రోజు చర్చికి వస్తానని అక్కడే ప్రమాణం చేస్తాడంట. చేసి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకొని చాలా ఏడ్చాడంటే, నాలో నేను చేసి నీకు క్షమించమ్మా అని దేవుడి సన్నిధిలో చెప్పయ్యా అంటే, మోకరించి బాగా ఏడ్చి 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 ప్రార్థన చేశాడంట. ఏమని చేశాడంటే, నువ్వు నాకు చూపించిందంతా నిజమే అయితే అది నేను ఇంకెప్పుడు చూడకూడదయ్యా, ఆ నరకాన్ని నేను చూడకూడదని ప్రార్థన చేసుకున్నాడంట వాడు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ నవ్విన వాళ్ళంతా అవిశ్వాసుల అంటే ఎవ్వరు నవ్వారో వాళ్ళు అవిశ్వాసులు. ఎందుకంటే విశ్వాసం లేని వాళ్ళు నవ్వుతారు, విశ్వసించిన వారు నవ్వరు. అది సాక్ష్యం కదా. కానీ కొన్నిసార్లు మనకి నవ్వు వస్తుంది చెప్పే విషయంలో, దాన్ని అణిచి వేసుకోవాలి. ఎందుకో తెలుసా, అది సాక్ష్యం కాబట్టి. ఇలాగే ఉంది దేశం, కుటుంబం, ఇబ్బందులు అన్ని. అందుకనే ఐక్యత కలిగి ఉంటే, ఇప్పుడు నేను చెప్పే స్టోరీకి ఏంటంటే, ఏదైనా ఐక్యత కలిగి ఉంటే, సఖ్యతగా ఉంటే దేవునికి కూడా చాలా ఇష్టం. దేవుడు ఏమని చెప్తున్నాడు, నువ్వు కానుక తెచ్చినా, నువ్వు బాప్తీసం తీసుకున్నా, నువ్వు ఏది చేసినా, నువ్వు బల్లారాధనలో పాలు భాగస్తులు అవ్వాలని ముందు నువ్వు వెళ్ళి సహోదరులతో సమాధాన పడిరా అంటే అర్థం ఏంటి? మనం సమాధానం లేదనే కదా. అందుకే నువ్వు చర్చికి వెళ్ళే ముందే నీకెవరితో విరోధం ఉందో వారితో సమాధాన పడాలి. సమాధాన పడి అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా పర్లేదు, నువ్వు పలకరించాలి. నువ్వు పలకరించి నీకు వీలైతే సారీ చెప్పు, తప్పే ఉంది, సారీయే కదా. క్షమాపణ అనేది చిన్న పదమే గాని అది గుండె లోతుల నుంచి వస్తే అవతల వారు కరిగిపోయేలా ఉంటది. నువ్వే తప్పు చేయకపోయినా సరే సారీ చెప్పొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అవతల వారి మనసు నీకు అర్థమయ్యేలా ఉంటుంది. ఇప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకున్నంత మాత్రాన నువ్వు తగ్గిపోయేది ఏమీ లేదు. నిన్ను నువ్వు అగౌరవపరుచుకున్నంత మాత్రాన నువ్వు తగ్గిపోయేదేమీ లేదు. అందుకే కొన్ని సమాధానాలు రావాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. కొందరి దగ్గర నువ్వు యోగ్యత కలిగి ఉండాలి అంటే నువ్వు తగ్గించుకోవాలి. నీకు దేవుడు కావాలి, దేవుడి సన్నిధి కావాలి అంటే నువ్వు తగ్గించుకోవాలి. ఐక్యతతో వచ్చేదే తగ్గింపు, ఐక్యతతో వచ్చేదే ఆనందం, ఐక్యతతో వచ్చేదే సర్వం. ఐక్యత లేనప్పుడు ఏది రాదు. కుటుంబంలో నలుగురు కలిసి ఉండాలంటే నలుగురు మనస్తత్వాలు వేరు, నలుగురు ఆలోచనలు వేరు, నలుగురు రుచులు వేరు. ఎలా అంటే మన చేతికి వేళ్ళు ఉన్నట్లుగా. మన చేతి వేళ్ళన్నీ చూస్తే విడివిడిగా, బారుగా, పొట్టిగా, లావుగా, సన్నగా ఇలా ఉన్నాయి కదా. మరి 5 వేళ్ళు కలిపి చూడండి, ఒకే దగ్గరకు వచ్చి ఒక అన్నం ముద్దని కలిపి నీ నోట్లో పెడతాయి. అవి ఎంత ఐక్యతగా ఉంటాయో చూడండి అక్కడ. ఆ 5 కలిస్తే నీ కడుపు నిండిపోతుంది. ఆ 5 కలిస్తే నీకు ఇష్టమైనవి తినగలుగుతున్నావు. అంటే మనం కూడా అలా కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ గుర్రాలు మనకు అవే నేర్పిస్తున్నాయి. ఈ అబ్బాయి కూడా అదే నేర్పించాడు. దేవుడి సన్నిధికి వెళ్ళొచ్చాడు. చాలా మంది నమ్మకపోయినా ఇది రియల్ గా జరిగింది. అందుకే కొందరు సాక్ష్యం చెప్పేటప్పుడు వినండి, ఎవరి సాక్ష్యాలైనా మంచివే. మనకి ఎన్నో శ్రమలు ఉండొచ్చు, కానీ సాక్ష్యం చాలా గొప్పగా ఉంటాయి తెలుసా.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి షేర్ చేయండి.